40 రోజుల ప్రయాణం, 40 రోజుల అనుభవం, ఎంతో దూరం లేదు కదా. 1 రోజులు కాగానే అహరోను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఆ దూడ పోత పోసినటువంటి విగ్రహాన్ని తయారు చేసి అహరోను ఊరేగించటం. ఆ అంటే 39వ రోజున అహరోను ఆ విగ్రహాన్ని చేశాడు. నెక్స్ట్ డే అంటే 40 రోజే, 40th డే, 40వ రోజున భక్తుడైన మోషే కిందకి రానే వచ్చాడు. పైనేమో దేవుడున్నాడు, క్రిందేమో దుష్టుడున్నాడు కదా. ఎంత దూరంలో ఉన్నారు వీళ్ళిద్దరు అన్న? ఎంత దూరంలో ఉన్నారు? జస్ట్ ఆయన పైన ఉన్నాడు, జస్ట్ వీళ్ళు కింద ఉన్నారు. విశ్వాస జీవితంలో కూడా పైనే ప్రభుతో మన అనుభవాలు ఉంటాయి, వెంటనే క్రిందే దుష్టుడు మనల్ని పడద్రోయటానికి చాలా సమీపంగా దగ్గరలో ఉంటాడు అనే సత్యాన్ని మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఈ అనుభవం